హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను దొండకాయ ఫ్రై అండి, అదే దొండకాయలు వేపుడు చేయబోతున్నానండి. వాటి కోసం ముందుగా 1/2 కిలో దొండకాయలు తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టానండి. తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేశానండి, రౌండ్గా. కొందరు నిలువుగా కూడా కట్ చేస్తారు, నేనైతే రౌండ్గా కట్ చేస్తానండి. ఇలా చేస్తే తొందరగా వేగుతాయి, మగ్గుతాయి అండి, అందుకోసం అలా కట్ చేశాను. తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి. ఆ కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ పోసి ఆయిల్ని కూడా ఒక 2 మినిట్స్ అలా కాగాలండి. బాగా ఆయిల్ కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ ముక్కలను వేసుకొని బాగా వేగనివ్వాలండి. 2 మినిట్స్ అలా అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. తర్వాత కొద్దిగా ఆనియన్స్ని బాగా వేగనిచ్చిన తర్వాత అందులో కరివేపాకు అనేది యాడ్ చేయాలండి. చూడండి, ఆనియన్స్ బాగా మగ్గాయి కదా. ఇప్పుడు జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపాలండి. చూడండి, ఇవి కొంచెం బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగితేనే కొంచెం టేస్ట్ అనేది ఉంటుందండి ఆనియన్స్. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలు ఇందులో వేయాలండి. వేసి బాగా వేగనివ్వాలి. ఈ దొండకాయలు అనేది బాగా మగ్గాలండి. మగ్గేంత వరకు మనం ఇలా కలిపుతూ అడుగంటుకోకుండా వేయించుకుంటూ ఉండాలండి. చాలా టైం పడుతుంది ఇవి మగ్గడానికి దొండకాయలు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దొండకాయ ఫ్రై అనేది. చూడండి, ఈ విధంగా కలిపుతూ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా కలిపుతూనే ఉన్నానండి. కలిపుతూ బాగా మగ్గించుకోవాలి. అందరూ నన్ను అడుగుతున్నారండి, మీరు ఎక్కడ ఉంటారు, మధ్యప్రదేశ్లో ఎందుకు ఉంటారని. నేనైతే మా ఆయన జాబ్ చేస్తాడండి మధ్యప్రదేశ్లో, సివిల్ ఇంజనీరింగ్. అందుకోసం మేము మధ్యప్రదేశ్లో ఉంటాము. మా ఊరైతే పులివెందుల పక్కన పల్లె అండి. చూడండి, ఇలా మూత పెట్టుకొని అవి ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. ఎక్కువసేపు మూత పెట్టద్దండి, ఎందుకంటే అడుగంటుతాయి. చూడండి, ఒక 50% మగ్గాయి. అలా కలిపుతూ ఉండాలి. కలిపుతూ ఉన్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ సాల్ట్ మీరు కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా కలిపుతూ బాగా మగ్గనివ్వాలి. ఎంత బాగా మగ్గితేనే అంత బాగా వేపుడు అనేది టేస్ట్ ఉంటుందండి. కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి. పసుపు అనేది చాలా మంచిదండి హెల్త్కి, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. మనం గాయాలు తగిలినప్పుడు పసుపు పెట్టుకుంటే మానుతుంది కదా, అలాగే మనం తినే ప్రతి ఫుడ్లో పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. పసుపు చాలా హెల్తీ అండి, మన బాడీకి బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు అలా అంటే బాగా తునగాలండి. తునిగితే బాగా ఉడికినట్టు. చూడండి, నేను అన్నింటి తునగలేదు, అందుకే ఇంకా ఒక 5 మినిట్స్ అలా వేపుకున్నానండి. వేపితే బాగా మగ్గేంత వరకు అలా అంటూ ఉండాలి. తర్వాత ఇందులోకి కొంచెం కారం యాడ్ చేయాలండి. 1 స్పూన్ లేదా 2 స్పూన్లు మీ టేస్ట్కు తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత చూడండి, చాలా టైం పడుతుంది కదా, టైం పడుతుందని అనుకోవద్దండి. ఎంత టైం పట్టినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేను కారం పొడి యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ అండి. ఒకవేళ కారం ఎక్కువ అనిపిస్తే మీరు 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఈ కారం పొడి కొంచెం కారం తక్కువగా ఉందండి, అందుకే నేను 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిపాలండి. ఆల్రెడీ అవి 80% బాగా మగ్గాయండి. మగ్గి నాకని కారం పొడి వేసుకుంటాను, లేకపోతే కారం పొడి అంతా ఆ బౌల్కి కింద మాడినట్టు అడుగు అంటుతుందండి. అందుకోసం మనం ఒక 80% అలా మగ్గిన తర్వాత కారం పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి కదా ఉంటుంది కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని వేయించుకోవాలి. ధనియాల పొడి వేసిన తర్వాత ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులోకి
కొబ్బరి పొడి ఉంటుంది కదండి, కొబ్బరి పొడి అయినా లేకపోతే కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని కొబ్బరి పొడి వేసుకోవచ్చు. నేనైతే ఇలా కొబ్బరి పొడి కొంటామండి, ప్యాకెట్స్లో వస్తుంది. ఆ కొబ్బరి పొడి 1 స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపుకోవాలి. ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఒక 2 మినిట్స్ ఉంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పప్పుల పొడి అండి, పప్పులు మిక్సీ ఆడించుకొని నేను పెట్టుకుంటాను పక్కన. ఆ పప్పుల పొడి ఇంకా దించే 5 మినిట్స్ ముందరంగా పప్పుల పొడి చల్లుకొని మనం కలుపుకొని బాగా అంత పప్పుల పొడి అంతా కర్రీకి పట్టుకోవాలండి వేపుడికి. అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి బాగా కలిపాను పప్పుల పొడి అంతా ముక్కలకు పట్టుకునేలాగా. ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయింది, బాగా మగ్గింది కూడా. చూడండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ అనేది చపాతీలోకి కానీ రైస్లోకి తిన్నా చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.